హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు వరల్డ్. దక్షిణ భారతదేశంలో పచ్చదనం సమృద్ధిగా ఉన్న సహ్యాద్రి పర్వతాల్లో మేఘాలను తాకే అరణ్యాల మధ్య భక్తి, శ్రద్ధ, నియమ నిష్టలకు ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రమే శబరిమల. ప్రతి ఏడాది అమావాస్యలో పుట్టిన వెలుగుల లక్షలాది భక్తులు ఒకే నినాదంతో అడుగులు వేస్తారు. స్వామియే శరణమయ్యప్ప. కానీ అయ్యప్ప స్వామి ఎవరు? ఆయన శబరిమలలో ఎందుకు వెలిశారు? మకర జ్యోతి వెనుక నిజమేంటి? ఇంతటి యాత్ర ఎంత కఠినమైనదో అందరికీ తెలుసు. అయినా భక్తుల హృదయాలను గెలుచుకున్న యాత్ర ఇది. ఇలా ఎందుకు? ఈరోజు అయ్యప్ప స్వామి అవతార రహస్యాన్ని, శబరిమల యాత్ర గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. దేవతలు, రాక్షసులు, యుద్ధాలు మానవలోకాన్ని నాశనం చేస్తుండగా పాలసముద్రం మదనంలో అమృతం వచ్చిందని మనకు తెలిసిందే. రాక్షసులు అమృతం దొంగలించడానికి ప్రయత్నించగా విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి వారిని మాయ చేశారు. ఆ దివ్య మోహిని రూపాన్ని చూసిన శివుడు క్షణంపాటు మోహానికి లోనయ్యాడు. ఆ కలయిక ఫలితంగా హరిహరసుతుడు, హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, వీరిద్దరి కలయికలో ఒక దివ్య శిశువు జన్మించాడు. ఈశ్వర సంకల్పం ప్రకారం ఆ శిశువును పంపానది ఒడ్డున వదిలారు. శిశువు మెడలో ఒక గంట ఉండేది. ఆ తర్వాత ఆయన పేరు మణికంఠుడిగా అయ్యింది. పందలం రాజ్య రాజు రాజశేఖర మహారాజు సంతానం లేక బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు వేటకు వెళ్లిన రాజు పంబా నది ఒడ్డున ఈ దివ్య శిశువును చూసి ఆశ్చర్యపోయాడు. ఇది దేవుడి వరం అని భావించిన రాజు ఆ రాజ్యానికి శిశువును తీసుకెళ్లాడు. శిశువు మెడలో ఉన్న గంటతోటే ఆయనకు మణికంఠుడు అనే పేరు పెట్టాడు. చిన్న వయసులోనే మణికంఠ అద్భుత శౌర్య, మహత్తర గుణాలు, దివ్యశక్తులు చూపించాడు. కాలక్రమేణా రాజశేఖర మహారాజుకు ఒక కుమారుడు పుట్టాడు. రాణి తన కుమారుడినే రాజు చేయాలని మనసులో భావించింది. మణికంఠుడిని దూరం చేయడానికి ఒక కుట్ర పన్నింది. ఆమె తలనొప్పి వచ్చిందని నటించి దానికి ఒక్కటే ఔషధం పులిపాలు అని వైద్యుడితో చెప్పించింది. ఇది ఎంత ప్రమాదకరమో తెలిసినా మణికంఠుడు చిరునవ్వుతో అడవుల్లోకి బయలుదేరాడు. తన తల్లి మాట మీద పులిపాల కోసం అడవికి బయలుదేరిన మణికంఠుడు అడవిలో అతను ఒక గొప్ప రాక్షసిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె మహిషాసురుని సోదరి మహిషి. ఆమె దేవతలను వేధిస్తూ లోకాలను కంపింపజేస్తుంది. మహిషిని సంహరించాక మణికంఠుడు అడవిలో ఉన్న పులులన్నిటినీ తీసుకొని బయలుదేరతాడు పందలం రాజ్యానికి. అయితే అందులో ఒక పెద్ద పులిని తన వాహనంగా చేసుకుంటాడు. ఆ పెద్ద పులి మరెవరో కాదు, సాక్షాత్తు ఇంద్రుడు. అయితే పందలం రాజ్యానికి వచ్చాక పినతల్లి కుట్ర మొత్తం బయటపడుతుంది. రాణి పశ్చాత్తాపపడుతుంది. మణికంఠుడు తాను దైవాంశ సంభూతుడనని, లోక కళ్యాణం కోసం అవతరించానని రాజశేఖర మహారాజుకు తన దైవత్యాన్ని గురించి తెలియజేస్తాడు. తాను వెళ్ళడానికి ఒక ఆలయం కావాలి, నిర్మించమని రాజును కోరతాడు. ఆ ఆలయ స్థలం ఎక్కడో ఉండాలో తెలపడానికి మణికంఠుడు ఒక బాణాన్ని వదిలాడు. ఆ బాణం ఎక్కడైతే పడిందో అదే ప్రస్తుతం శబరిమల. శబరిమలకు వెళ్లే భక్తులు 41 రోజుల పాటు పాటించేది కేవలం నియమాలు కాదు, జీవితాన్ని మార్చే తపస్సు. బ్రహ్మచర్యం, కోపం, అసూయ, మోహం వంటివి దూరం చేసుకోవడం, నల్లబట్టలు ధరించడం, సాధారణ జీవనం, మానవత్వం, వినయం నేర్చుకోవడం. నలుపు రంగు అంటే వైరాగ్యం, జీవితంలోని ఆశలు, ఆర్భాటాలు అన్నిటినీ పక్కన పెట్టడం ఒక నిశ్శబ్ద భక్తితో సమానం. భక్తుడు శబరిమల ప్రయాణం ప్రారంభించేది పంబా నదిలో పుణ్యస్నానం చేసి, తరువాత ఇరుముడి కట్టుకు తలపై పెట్టుకొని అడవుల గుండా ప్రయాణం చేస్తారు. చివరకు దేవాలయానికి చేరుకోగానే అయ్యప్ప స్వామి దర్శనానికి చిహ్నంగా పదునెట్టంబడి అంటే ఈ పవిత్ర 18 మెట్లను ఇరుముడి కట్టుకున్న భక్తులు మాత్రమే ఎక్కి 18 రకాల కోరికలను, అహంకారాన్ని విడిచిపెట్టి దివ్య దర్శనాన్ని పొందుతారు. మకర జ్యోతి అనేది శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన మరియు ఉత్కంఠభరితమైన ఘట్టం. ఇది ప్రతి ఏటా మకర సంక్రాంతి, సాధారణంగా జనవరి 14వ తేదీ రోజున అయ్యప్ప స్వామి సన్నిధానానికి ఎదురుగా ఉన్న కొండపై కనిపిస్తుంది. పురాణాలు మరియు అయ్యప్ప భక్తుల ప్రగాఢ నమ్మకం ఏమిటంటే మకర జ్యోతి వెలగడం అనేది స్వామి అయ్యప్ప యొక్క దివ్యలీల, లేదా దేవతలు ఆ రోజున అయ్యప్ప స్వామికి చేసే ఆరాధనగా భావిస్తారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వివాదాలు మరియు న్యాయపరమైన జోక్యం తర్వాత కేరళ ప్రభుత్వం మరియు ట్రివోన్కర్ దైవస్యం బోర్డు అంటే టీడీపీ, అక్కడున్న అరణ్య సంబంధించిన బోర్డు మకర జ్యోతికి సంబంధించిన వాస్తవాన్ని స్పష్టం చేశాయి. మకర జ్యోతి అనేది కేరళ రాష్ట్రంలో ఉన్న మలయాళం తెగ మరియు అక్కడి సిబ్బంది నిర్వహించే ఒక సాంప్రదాయ దీపారాధన అని తేల్చి చెప్పారు వారు. ఈ దీపారాధన అయ్యప్ప సన్నిధానానికి ఎదురుగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు అనే కొండపై జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు ఆలయం దీపారాధన పూర్తయిన వెంటనే ఈ పొన్నంబలమేడు కొండపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో టీడీపీ సిబ్బంది
మరియు అటవీ శాఖ అనుమతి పొందిన వ్యక్తులు 3 సార్లు పెద్ద జ్వాల దీపాలను వెలిగిస్తారు. ఇది దూరంగా ఉన్న భక్తులకు ఒక జ్యోతిగా కనిపిస్తుంది. ఆ దివ్యమూర్తిని చూసి తమ జన్మ ధన్యమైందని భావిస్తారు భక్తులు. ముఖ్యంగా ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతి దర్శనం ఆ యాత్రని ప్రత్యేక శోభను తీసుకువస్తుంది. ఈ జ్యోతిని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది భక్తులు శబరిమలకు చేరుకుంటారు. ప్రపంచంలో ఎన్నో యాత్రలున్నాయి. కానీ శబరిమల మాత్రం ఒక్కటే. ఇక్కడి దేవుడిని చూడడానికి మాత్రమే కాదు, మనలోని చెడు ఆలోచనలను, అహంకారాన్ని, కోరికలను వదిలేసి మనసును శుద్ధి చేసుకోవడానికి వస్తారు. ఈ పవిత్రమైన యాత్రలో ప్రతి అడుగు ఒక తపస్సు, ఒక నినాదం, ఒక ప్రార్థన, ప్రతి కష్టం ఒక శరణాగతి. స్వామియే శరణం అయ్యప్ప.